సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. భద్రాచలం వద్ద గోదారమ్మ పరవలు తొక్కుతోంది. గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఉదయం 43 అడుగుల వద్ద ఉండగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు కొద్ది గంటలకే అంటే సాయంత్రం 4 గంటల సమయానికి 48 అడుగులకు గోదావరి ఉధృతి పెరగడంతో రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు అధికారులు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. శుక్రవారం ఉదయం 37 అడుగులకు ఉన్నటువంటి నది నీటి మట్టం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నది నీటి మట్టము గంట గంటకు పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 698.02 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 10,282 క్యూసెక్లు ఉంది. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.30 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,32,785 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,32,785 క్యూసెక్లు కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1,069 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 70,000 ఉండగా అవుట్ఫ్లో 1,000 అడుగులుగా ఉంది. ఇక మిడ్ మానేరు పూర్తి స్థాయి నీటి మట్టము 954 అడుగులు కాగా ప్రస్తుతం 698.02 అడుగుల వద్ద నీటి ప్రవాహం ఉంది. ఇన్ఫ్లో 18,445 క్యూసెక్లు ఉండగా మొత్తానికి నిన్న మొన్నటి వరకు గోదావరి ప్రవాహం లేదు అని బాధపడినటువంటి రైతాంగానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఉగ్రరూప గోదావరిని చూసి భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం, అక్కడ అన్ని డ్యాములు నిండి కిందికి విపరీతమైనటువంటి వాటర్ ఫ్లో అనేది వస్తుండడం చేత ఇప్పుడు గోదావరి తెలంగాణలో కూడా కలకలలాడుతూ ఉగ్రరూపం దాలుస్తూ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 48 అడుగుల ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక 52, 54 అయితే మూడవ అత్యంత ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. గతంలో ఇలాంటి అత్యంత ప్రమాద హెచ్చరిక మనం చూడడం జరిగింది. అప్పుడు భద్రాచలం పరిసర ప్రాంతాలు చాలా వరకు నీట మునిగినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే రకంగా గంట గంటకు ఈరోజు ఉదయం 43 అడుగులు చూసాం మనం. అలాంటిది ఇప్పుడు సాయంత్రం 4 గంటలకే 48 అడుగుల ప్రవాహం పెరిగిందనంటే రాత్రి వరకు, ఉదయం వరకు ఇంకా ఏ స్థాయిలో ఈ యొక్క గోదావరి ఉగ్రరూపం కొనసాగుతుంది, ఎంత మేరకు అది పెరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది. అందుకే ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా లంక గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గంట గంటకు పెరుగుతున్నటువంటి గోదావరి ఉధృతిని గమనిస్తూ దానికి అనుగుణంగా దిగువ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.